The next is the award for Best Debutant Director 2020 Telugu. Saima 2020 for Best Debutant Director Telugu goes to Karuna Kumar for Palasa 1978. బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అంటే అందరు ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఇంకా మీసాల గడ్డ నెరవలేదు, 30 లోపల ఉన్నారు. ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్గా నేను 40 ఏళ్ళు పైబడిన వాడిని డెబ్యూటెంట్ డైరెక్టర్గా వచ్చాను. కారణం ఏంటంటే నేను 2016లో వచ్చాను సినిమాల్లోకి. అంతకుముందు నాకు సినిమా గురించి ఏం తెలియదు, ఏం చేయలేదు. అయితే ఈ అవార్డు నాకు బాగా స్పెషల్. ఎందుకంటే 2016 వరకు నేను చూసిన నా ఫేవరెట్ యాక్టర్స్ అన్ని భాషల్లో ఉన్నవాళ్ళు, సుహాసిని మ్యామ్, ఖుష్బూ మ్యామ్, మీరంతా మా క్రష్లు యాక్చువల్గా. తర్వాత వరల్డ్ సినిమా మన ఇంట్లోకి వచ్చేటప్పటికీ సముద్రకని గారు, ఐశ్వర్య రాజేష్ గారు, ఇక్కడ కూర్చొని చాలామంది, జార్జ్ గారు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళంతా ఫేవరెట్ యాక్టర్స్. వీళ్ళందరి మధ్యలో ఈరోజు కలుస్తానన్న కుతూహలంతో ఒక చిన్న పిల్లాడిలా వచ్చాను నేను ఇక్కడికి. సో నాకు ఈ అవార్డు అనేది చాలా స్పెషల్. ఇది నా ఫస్ట్ అవార్డ్, నేను తీసిన సినిమాకి వచ్చిన ఫస్ట్ అవార్డ్. ఒక చిన్న సినిమాని అన్ఫార్చునేట్లీ పలాస రిలీజ్ అయిన 16 రోజులకి కరోనా వలన లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చాక అప్పుడే థియేటర్లన్నీ పెరుగుతున్నాయి, మౌత్ టాక్ బాగా వచ్చింది. చిన్న సినిమా, చాలా కష్టాలతో నిర్మించిన సినిమా అది. అయ్యో మంచి టాక్ వచ్చింది, ఇలా అయిపోయిందో అనుకుంటే దాన్ని చాలా ఓపికగా చాలా కష్టంతో ముందుకు తీసుకెళ్ళి అమెజాన్లో వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని ట్వీట్ చేసింది పారంజిత్ గారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఆయన చేసిన ట్వీట్తో ఒక చిన్న సంతోషం కలిగింది. ఆ తర్వాత ఆ సినిమా దావానాలలాగా వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రశంసించి నాకు పలాస 6 సినిమాలు ఇచ్చింది. నా 2వ సినిమా నేను ఆల్రెడీ పూర్తి చేసేసాను, శ్రీదేవి సోడా సెంటర్. ఇంకో 4 సినిమాలు చేస్తాను, 15 రోజుల్లో షూటింగ్కి వెళ్తున్నాను. సో పలాస నాకు అన్నీ ఇచ్చింది, అవార్డు కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ సైమా. సో ఈ సందర్భంగా, ఎందుకంటే నేను కొద్దిగా నెర్వస్గాను చాలా సంతోషంగాను ఉన్నాను. అంటే ఫస్ట్ టైం అవార్డు కదా, అన్ని ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మాట్లాడతానో లేదో తెలియదు. ఇప్పుడైతే మాట్లాడాలనుకొని మాట్లాడాను. ఈ సినిమాకి 4 నామినేషన్స్ వచ్చినాయి. సైమాలో నాకు డైరెక్టర్గా ఈ అవార్డు ఇచ్చారు. సో నా సినిమా క్రూ అందరికీ ఈ అవార్డుని నేను డెడికేట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా విత్ ఆల్ యువర్ పర్మిషన్, ఈ సినిమా గురించి పలాస అనే పేరు నా సొంత ఊరు పలాస దగ్గరలో నా ఊరు. మా ఊరు వెళ్తే ఇప్పుడు అందరూ ఒరే నువ్వు మన ఊరు పరువు నిలబెట్టావరా, మన ఊరికి పేరు తీసుకొచ్చారు అంటారు. వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ని చూస్తారు. వాళ్ళందరి కోసం నా సినిమా నుంచి ఒక 2 లైన్లు ఒక పాట పాడి నేను నిష్క్రమిస్తాను. ఏ ఊరే ఒలె బామా నీది, ఏ ఊరే ఒలె బామా నీది, ఏ ఊరే. శ్రీకాకుళం జిల్లాలో పలాస మా ఊరు, వస్తావా పలాస మా ఊరు. థ్యాంక్ యూ ఎవరీవన్.